నా పేరు ఏలూరి రంగబాబు. మాది కృష్ణా జిల్లా కృత్యేని మండలం చెనగోలపాలెం గ్రామం. మాకు మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. మా భూమిని ఈ ఎన్నివేర్ ఆఫీసులో ఉపయోగించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంటకి సమయంలో మా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. మేము అక్కడే ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో గత 6 నెలలుగా ధర్నాలు చేసాం. గత 4 నెలల కాలంలో ఆ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో 3 సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయి ఉన్నారండి. దీన్ని బట్టి ఎంత కరప్షన్ జరుగుతుందో అర్థం చేసుకోండి. దీని వెనక ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారి ప్రోత్సాహంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. డాక్యుమెంట్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ గారు, పిఎస్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కలిపి మా భూమి దొంగ దస్తావేజ్ పెట్టారు, డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారు. అడంగల్ కానీ పట్టాదార పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉన్నాయి. మేము రిజిస్ట్రేషన్ చేయకపోయినా సరే వెంటనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ మొత్తం రికార్డు మార్చేస్తున్నారు. మేము ఎప్పుడు రికార్డు మారిపోతుందో తెలియదండి. డాక్యుమెంట్ల పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వంకి తెలియడానికి ఇక్కడ ధర్నా చౌకలో మా కుటుంబ సభ్యులతో సుమారు 50 మంది మా కుటుంబ సభ్యులతో ధర్నా చేయడం జరుగుతుంది. దీనిపై దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై ఎంక్వైరీ చేయండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పాస్బుక్లు అడంగల్లో వండి మా పేర్లు ఉండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసి మొత్తం రికార్డు దారుమారు చేస్తారు. దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపండి. ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని ఒకటి అడుగుతున్నాను, అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు? డిఐజీ మాధవి గారిని ఒకటి అడుగుతున్నాను, వాళ్ళ పేరు కనీసం పన్ను రసీదు లేదు. 1B పాస్బుక్లు మాకుండగా మొత్తం రికార్డు మార్చేస్తున్నారు మీరు. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం మా కుటుంబ సభ్యులతో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం. దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ నిలుపుదల చేస్తారని చెప్పి నేను మీ మీడియా ముఖ్యంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను.